ఎవరు చూస్తే వాళ్ళు ఏజ్ ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు కొంచెం ఎన్ని సంవత్సరాలమ్మా? ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇది జనసేనకి పుట్టిల్లు లాంటిది. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేకుండా ఎలక్షన్ లో క్యాండిడేట్ లేకుండా గెలిపించిన ఊరు ఇది. కాబట్టి ఈ గ్రామానికి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉన్నాం జనసేన పార్టీ తరఫున. మీకు అందరు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ గ్రామంలో ఉన్న ప్రతి వర్క్ ని కంప్లీట్ చేస్తాం. దీంట్లో ఆ వర్క్ ఈ వర్క్ అని కాదు, నేను ఇప్పుడు చెప్పాను, అన్ని ఎస్టిమేట్లు వేసి పంపించామని చెప్పాం. స్పెషల్ గా డబ్బులను తీసుకొచ్చి ఈ గ్రామాన్ని మొత్తం అంతా కూడా అభివృద్ధి చేసి బాధ్యత తీసుకుంటాం. ఓ పక్కన మనగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో నా అనుభవంతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా అన్ని పల్లెటూరుల్ని కూడా బాగు చేయాలనే ఉద్దేశంతో భారతదేశంలో 24వ స్థానంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని 1వ స్థానంలో తీసుకొచ్చి ప్రతి పల్లెటూరుని పట్టుకొమ్మలుగా చేయాలని పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన వల్లే మన ఈ గ్రామాల్లో మరి తలెత్తు తిరగలుగుతూ ఉన్నాం. మేము నిజంగా ఎమ్మెల్యేలు తిరుగుతూ ఉంటే ఈరోజు మరి ఎన్ఆర్ఈజిఎస్ నిధులు ఇప్పుడు విబి రామ్జీగా మార్చారు కేంద్ర ప్రభుత్వం. మరి ఆ డబ్బుతో మనం పనిచేసి ప్రజల దగ్గరికి వెళ్ళి మేము పనిచేసామని చెప్పుకునే అవకాశం ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రులు కాకుండా ఇంకా ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా మనకి ఒక టీం వర్క్ జరుగుతోంది కాన్స్టిట్యున్సీలో. ఇది అభివృద్ధి చెందుతుందంటే రాజకీయ నాయకులు ఒక్కళ్ళే కాదు, ఇటు ప్రజలు సహకరించాలి, అదేవిధంగా అధికారులు కూడా సహకరించాలి. మనం ఎదురుకున్న మాట ఇచ్చి రేపు పొద్దున్న ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వెళ్తే కుదరదు. ఇక్కడ ఖచ్చితంగా రిజల్ట్ మళ్ళీ అడుగుతాం మనం. మరి ఈ గ్రామం నడపడానికి ఒక నెలకి సంక్షేమ పథకాల కింద దాదాపుగా 21,73,000 రూపాయలు ఓన్లీ పెన్షన్లే ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఆ విషయాన్ని మనం ప్రజలకు తెలియజేయాలి. ఇవాళ సంక్షేమం లేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇవాళ మొసలి కన్నీటి కారుస్తూ అలవాటు ఆయనకి. సవాల్ జరిగితే రాజకీయం చేయడం, ఎవరో తిట్టి మతాల వెనకాల కులాల వెనకాల వెళ్ళిపోవడం, అందరినీ విడదీయడం, ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి, క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి. ఇవాళ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రైతుని ఆదుకోలేదు. ధాన్యం తోలితే డబ్బులు ఎప్పుడవుతాయో తెలియదు, ఏ మిల్లికి వెళ్ళాలో తెలియదు, మిల్లికి వెళ్తే దింపుకుంటాడో తెలియదు. ఒక్కో మిల్లోడు 25,000 30,000 తీసుకున్న రైతులు నా దగ్గర చాలా మంది ఆ రోజు వాపోయినప్పుడు కూడా నేను ఈ విషయం చెప్పదలుచుకున్నాను. ఇవాళ ప్రభుత్వం ఇంత కష్టపడుతూ ఉంటే ఇవాళ రైతులను ఆదుకుంటానని గోపాలపురం వస్తూ ఉన్నాడు. అది చూడండి ఆయన పరిస్థితి ఎలా ఉందో. ప్రజల్లో ఏదో రకమైన రాజకీయం చేయాలి, చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లాలి, లోకేష్ గారి మీద బురద చల్లాలి. ఇవాళ వాళ్ళు నిన్న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారంట. దాంట్లో లోకేష్ గారిని అర్జెంట్ గా రిజైన్ చేసేయాలంటారు. మీరు రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నారు, మీకు పదవి లేదు, ప్రజలు ఎన్నుకోబడలేదు, తిరస్కరించబడిన నేతలు మీరందరూ. ప్రజలు ఎన్నుకోబడిన నేతల్ని మీరెవరో ప్రజలు దిగిపోమంటే దిగిపోతారు. మీకేంటి సంబంధం? మీరు అభివృద్ధిలో సహకరించరు, పనిచేస్తే విమర్శించారు, ఎందుకు దిగిపోవాలి? ఇవాళ ధాన్యం రైతులు డబ్బులు ఇస్తాం దిగిపోవాలా? లేకపోతే పోలవరం ప్రాజెక్టు వచ్చే సంవత్సరం ప్రజలకు అంకితం చేసినట్టు దిగిపోవాలా? విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేసుకుంటానంటే ఆపి ప్రజలకు అంకితం చేసినట్టు దిగిపోవాలా? లేదా భోగాపురం ఎయిర్పోర్ట్ ఇచ్చినందుకు దిగిపోవాలా? అమరావతి నగర చేతనం దిగిపోవాలా? రాష్ట్ర ప్రజలకి 6 ప్యాక్లు ఇస్తానని ఆయన ఇచ్చిన దిగిపోవాలా? పల్లెటూరులన్నీ అభివృద్ధి చేతన ఉప ముఖ్యమంత్రి గారి పరిపాలన బాగోలేదని దిగిపోవాలా? ఏం దిగిపోవాలని అడుగుతా ఉన్నా. మీకు డబ్బు దండుకోవడం, దోచుకోవడం అలవాటైంది. ఆ డబ్బుకి అలవాటు పడి గత 2 సంవత్సరాల్లో మీరు ఒక్కరు కూడా నిద్ర లేకుండా తిరుగుతూ ఉన్నారు. ప్రజల్లో లేనిపోయిన క్రియేషన్ చేయడం, ఎవరైనా చనిపోతే అక్కడ కూడా రాజకీయం చేయడం, ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించిన నేత అతను. మళ్ళీ నేనే వస్తానని మనుషులు భ్రమలో పెడుతున్నారు, కొంతమంది తిరుగుతూ ఉన్నారు. నేను చాలా మంది చెప్తా ఉన్నా, మీరు ఎవరైతే ఆరాధ్యదయంగా భావించారో, మీరు మనందరం యేసు ప్రభు భక్తులం కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పి అడిగిన పెద్ద మనిషి అయినా, మరి మీ నమ్మిన వ్యక్తుల్ని మీరు ఏం పని చేశారో వాళ్ళని అడుగుతా ఉన్నా. SC/ST సప్లైలో నిధులు ఇచ్చారా? విదేశీ అంబేద్కర్ విధి ఇచ్చారా? లేకపోతే దాని 12 లక్షల రూపాయలు ఇచ్చారు, అది ఇచ్చారా? లేదా SC సోదరులకి గత ప్రభుత్వంలో కార్లు ఇచ్చారు, ఆటోలు ఇచ్చారు, మరి మోటార్ సైకిల్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఉచితంగా ట్రాక్టర్ కూడా ఇచ్చారు. మరి అలాంటి పరిస్థితుల్లో పరిపాలన చేసిన ప్రభుత్వాన్ని మీరు ఆ రోజు గద్దె దింపారు. ఎందుకంటే మేము బీజేపీతో ఉన్నామని చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరెవరితో ఉన్నారు? మీరు మాకు ఓట్లు ఎందుకు వేయలేదంటే ఏం అడుగుతాయి కదా, ఏం చెప్తారంటే మేము జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటామండి, మేమంతా క్రైస్తవులం కాబట్టి మా నాయకుడు అలా చెప్తున్నాడని చెప్పి చాలా మంది నా దగ్గర చెప్పడం.
చర్చిల్లో పాస్టర్లు కూడా చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య ఇది. ఇవాళ ఈ స్వచ్ఛరథాన్ని రావుపాడు గ్రామ పంచాయతీ గిఫ్ట్కి ఇవ్వడం, మరి మనకి ట్రాక్టర్ అయితే ఉంది, మరి ఆటో కూడా అన్ని సందుల్లో కూడా ఇదేలాగా రేపుతున్న చెత్త అనేది రోడ్డు మీద తెచ్చి పాడేసే విధంగా లేకుండా మన మోడీ గారు చెప్పినట్టు ఎక్కడైనా సరే స్వచ్ఛ భారత్ని ముందుకు తీసుకెళ్ళేలాగా ఈ స్వచ్ఛ రథాన్ని ఇవాళ ప్రారంభించడానికి, అలాగే రోడ్డు ప్రారంభించడానికి, అలాగే మనకి కాలువ రేవును ప్రారంభించడానికి వచ్చే శ్రీనివాస్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాం. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధికి తీసుకెళ్లేలాగా రావుపాడు గ్రామానికి కృషి చేస్తామని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ